అంగరంగ వైభవంగా మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామివారి కళ్యాణ మహోత్సవం. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న పుర ప్రముఖులు, పద్మశాలి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు. మంగళగిరి వడ్లపూడి సెంటర్ నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి మంగళగిరి ప్రాంతం ప్రజలు, పురప్రముఖులు పాల్గొని స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో మరియు మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, కమిటీ గౌరవ అధ్యక్షులు చింతకింది కనకయ్య, కమిటీ అధ్యక్షులు గుత్తికొండ ధనంజయ, ప్రధాన కార్యదర్శి దామర్లకు కుబేరస్వామి, కోశాధికారి గంజి రవీంద్రనాథ్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి నాగరికత నేర్పిన కుటుంబం మన పద్మశాలి కుటుంబం అని గంజి చిరంజీవి అన్నారు. పోగు పోగు అతికి బట్టలు నేసి, రంగులు దిద్ది ఎప్పటికప్పుడు అపురూపమైన వస్త్రాన్ని తయారుచేసి ఈ ప్రపంచ మానవాళికి మగ్గం యొక్క నైపుణ్యాన్ని తెలిపిన ఘనత మన పద్మశాలీలనే అన్నారు. అటువంటి పద్మశాలి మూలపురుషుడు పద్మావతి సమేత భావనార్షి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం భక్తులందరితో తిలకించటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.